ఆలోచనలు అంటే మనసులో పుడతాయనో లేదంటే ఇంకోటి ఇవన్నీ చెప్తా ఉంటారు కదా గురుగారు. ఎక్కువగా ఆత్మ మనసు రెండు ఒకేలాగా కనిపిస్తాయి అంటారు, లేదా రెండిట్లో ఒక విధంగా చెప్తుంటారు, ఏవో మాటలు ఉంటాయి. ఈ మనసు ఏంటి, వాళ్ళు ఎవరో అడిగారు మనసు ఏ పదార్థంతో తయారైంది అని డౌట్ ఏ పదార్థంతో అసలు ఫస్ట్ థింగ్ ఇతను వ్యక్తి పంచభూతాల యొక్క నిజంగా వేదాంత మొత్తం అన్నీ కూడా నీ కనపడే ప్రపంచం అంతా కూడా పంచభూతాల కలయిక కూడా ఏదో గుడ్డివాడి చేతిలో రాయిలాగా వాడి ఇష్టం వచ్చినట్టు అవి కలవలేదండి. ఒక డిఫరెంట్ పాళ్ళు ఉన్నాయి, చాలా చక్కటి లాజిక్ అది అంతా మనకి బొరపాటు చేసుకోక్కర్లేదు. కానీ మొత్తం ఈ 5 ఒక డిఫరెంట్ కాంబినేషన్ ఈ ప్రపంచం అది తప్ప ఇంకేం లేదు. అదే నీ శరీరంలో కూడా ఆ పంచభూతాలు అన్నీ ఉన్నాయి. శరీరం, భూమి, నీరు అన్నీ ఇందులో కూడా ఉన్నాయి. సో ఇది నీ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ విశ్లేషణ చేసుకోవాలి. ఇప్పుడు నీకు వచ్చాడు మనసు అంటే ఏమిటి అనుకున్నాం. ఇప్పుడు ఏమున్నాయి, పంచభూతాలు కాకుండా ఒక జ్ఞానం ఉందని అనుకున్నాం కదా. ఒక చోట రాసిన జ్ఞానం అంటే ఏమిటి, ఇవన్నీ ఏమిటి. సముద్రంలో తరంగాలు వస్తున్నాయి, నురుగు వస్తుంది, అదంతా నీరే. తరంగం ఏమనుకుంటుంది, నేను వేరు, ఆయన పెద్ద తరంగాన్ని నేను, వాడెవడో పొట్టి తరంగం, ఇలా అనుకుని సముద్రం నుంచి వేరు అనుకుంటోంది. మళ్ళీ వెళ్ళిపోయినా కూడా తెలియక మళ్ళీ లేస్తున్నాడు, మళ్ళీ వస్తుంది. అయితే ఇక్కడ కూడా నువ్వు ఎవరైతే నేను అనుకుంటున్నావో ఈ నేను అనేది కూడా యాక్చువల్గా అనంత చైతన్యంలో భాగమే, ఒక తరంగంలాగా ఇలా. కానీ ఇక్కడ తరంగంలో యాక్చువల్గా కదలకి ఉంటుంది, అక్కడ అలాగా కూడా ఉండదు. ఆ అనంత చైతన్య శక్తి వల్ల నువ్వు ఇలాగా నేను మనిషిని, పలానా వ్యక్తిని అనుకుంటున్నావు. జీవుడు అందాం. జీవుడు అంటే నాకు వాడడం పదం, ఎందుకంటే నిజంగా జీవుడు అనేవాడు పరమాత్మ నుంచి విడిచి లేదు. సో ఈ చైతన్యం, ఈ ఆత్మ ఉంది కదా, ఇక్కడ ఈ ఆత్మలో ఒక శక్తి ఉంది. అది ఎందుకంటే సత్తు చిత్తు. ఆత్మ అంటే ఏంటి, సత్తు చిత్తు. చిత్తు అంటే తెలియడం, నువ్వు తెలుస్తున్నావు. దానిలో శక్తి. ఆ శక్తికి స్వభావం అవుతుంది, తను మారకుండా మారినట్టు కనపడ్డాం. స్వభావానికి కారణం ఉండదు. అగ్ని కాలుస్తుంది, దానికి కారణం ఉండదు. సో ఈ శక్తి వల్ల ఏమవుతుందంటే ఈ జ్ఞానమే మీకు ఒక చీఫ్, ఒక టేబుల్, ఇవన్నీ కూడా ఏంటనమాట, ఒక ఆలోచనే మనస్సు. సో మనస్సు అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఇది జ్ఞానం లేకుండా మనసు లేదు కదా, ఆలోచన లేదు కదా. జ్ఞానమే అది విభూతి అంటే ఇదంతా ప్రపంచమే పరమాత్మ అని నేను హిమాలయాన్ని అన్నాడు కదా ఆయన. అంటే అర్థం అంటే అదే అర్థం, ఆ చైతన్యమే అలా కనపడుతుంది అని అర్థం. అలాగే ఇక్కడ ఈ జ్ఞానంలో ఒక ఆలోచన వస్తుంది, జ్ఞానమే. సో జ్ఞానం ఏమిటి, పదార్థం కాదు, ఉండడం తెలియడం, జస్ట్ అది ఉండడం తెలియడం. శుద్ధం బుద్ధం ముక్తం అంటాం, శుద్ధం బుద్ధం ముక్తం. సో దానిలోని శక్తి. సో మనసు ఏంటనమాట, జ్ఞానం, దానిలోని శక్తి ఒక ఆలోచనలాగా ఎపీర్ అవుతుంది, భాషిస్తోంది అంటాం. భాషించడం అనే పదం దేనికంటామంటే ఎపీరియన్స్. అంటే అది ఉంది కానీ లేదు, ఊరికే జస్ట్ ఎండమావులో నీరులాగా, నీలాకాశంలాగా లేదు, ఊరికే వాస్తవం కాదు అది. సో మనసు అనేది వేరే పదార్థం కాదు, ఇది జ్ఞానమే, జ్ఞానం యొక్క శక్తి అలా ఎపీర్ అవుతుంది. అంతే. ఎవరో అడిగారు, ఏమంటే మరి ఈ పాపపుణ్యాలన్నీ కూడా ఎలా పెడతాయి, వెళ్ళి వీడు చనిపోయేటప్పుడు ఏ ఆకారంలో ఎలా పెడతాయి, వాటితో పాటు ఎలా పెడతాయి వివిధ లోకాలకి. ఇది దానికి ఏమనుకున్నాను, ఇప్పుడు ఎప్పుడూ కూడా మొత్తం శక్తి తప్ప ఇంకేం లేదు. సో ఆ లెక్క వస్తే మరణం కూడా ఏమిటి, ఏం జరుగుతుంది, మరణం అంటే ఏంటి అని యాక్చువల్గా అది ప్రశ్న వస్తే మీకు ఇది జవాబు వస్తుంది. చాలామందికి కుతూహలం ఉండి ఎవరో అడిగారు అనమాట, అసలు మరణంలో ఏం జరుగుతుంది యాక్చువల్గా. మనం చూస్తున్నాం కదా, మీరు ఏదో ఎంత వేదాంతం చెప్పినా చూస్తున్నాం కదా, మనం ఏం జరుగుతుంది. ఫస్ట్ థింగ్, దీన్ని ప్రత్యక్షంగా అనుభవించి కొంతమంది లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేది, అంటే దాదాపు మరణంలో వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు ఏవో చాలా కథలు చెప్పారనుకోండి, అవన్నీ మనకి ఇది కాదు. చాలా విషయాలకండి అన్నీ ప్రత్యక్షంగా తెలుసుకోలేము. అందులో ఒకటి పునర్జన్మ, ఒకటి
మరణం ఒకటి ప్రత్యక్షంగా తెలుసుకోవడం కుదరదు. కానీ ఒక ఆధారం ఉంది ఇక్కడ. సింపుల్, మరణంలో ఏం జరుగుతుంది అంటే నువ్వు నిద్ర వెళ్ళకపోతున్నావు. మంచంలో నిద్రపోవాలి. నిద్రపోవడానికి ముందు ఆలోచనలు ముసురుకుంటాయి. నీ టెక్నిక్ నీకు ఉంది, వాటిని పక్క పెట్టా స్లో. నీకు తెలియకుండా ఏ క్షణంలో నువ్వు నిద్రలో చేరున్నావు నీకు తెలియదు. అదే మళ్ళీ అదే శరీరంలో లేస్తే నిద్ర, లేకపోతే మరణం. మరణంలో కూడా జరిగేది అదేనండి. ఇది తెలుస్తుండగా పోతాడు, ఇవన్నీ అది శక్తి. శక్తి కప్పిన తర్వాత ఇంకా అక్కడే జరుగుతుంది. లేచి ఇంకా మళ్ళీ అదే శక్తి ఇంకో రకంగా నేను ఏం లేదు కదా రావడానికి. ఇప్పుడు మళ్ళీ శరీరం రావడానికి అక్కడ మెటీరియల్ ఉంటే వస్తుంది. వాసనలు కొన్ని అవన్నీ ఉంటే అవన్నీ ఓకే వస్తుంది. ఏమీ లేకపోతే రాదు. సో ఇంతే. ఇచ్చామరణం అంటారు కదా, మరి ఇచ్చామరణం ముందుగానే వాళ్ళు చెప్తారు నేను పలానా రోజున చనిపోతాను. ఇవన్నీ అనేక రకాల శక్తులండి. ఇవన్నీ నమ్మకాలు ఎగాను. కొంతమంది వాళ్ళు చెప్పి ఇచ్చామన్నాడు బలవంతంగా ముక్కు మూసి కూర్చొని పోతాడు. ఇచ్చామని కాపనేయండి. ఏమంటే అనంతమైన చైతన్యం అనే మాజిక్ శక్తి ఎలా ఉందో అవన్నీ ఉండొచ్చండి. మనకి ప్రత్యక్షంగా నా దగ్గర ఏమిటి, నాకు అది ఇంపార్టెంట్. అది మనం చాలామంది గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది పవర్. ఎవరికో పవర్ ఉంది, వాడు ఏదో చెప్తాట, వాడు ఏదో ఇవన్నీ దానివల్ల నాకు ఉపయోగం ఏంటి? నాకు అక్కర్లేదు. నీకు కావాల్సిన కుంభస్థలం కావాలి, ఇవన్నీ ఎందుకు? అంతేనండి, శక్తి యొక్క ఆపరేషన్ అది. అదే ఏ శక్తి వల్ల నీకు నిద్ర వస్తుందో ఆ శక్తే కప్పుతుంది. ఆ శక్తే మళ్ళీ నిన్ను ఈ వాసనలు లాంటి వాటికి చెప్తే ఇంకో శరీరం ఇస్తుంది. అది ఏం జరుగుతుందో తెలియదు, ఇస్తారని అంటున్నారు కొంతమంది, చేయవచ్చు. కామన్ సెన్స్ ఏం చెప్తుందంటే ఇది ఒక అన్ఫినిష్డ్ ఇది కాబట్టి ఇంకో చోట ఫినిష్ అవ్వడానికి అవ్వదు. కానీ మొత్తం అంతా కూడా ఈ ఒక్కళ్ళలోంచి ఇంకొకళ్ళలాగా, అంతేగాని అది వేరేవి ఇది ఉందని. అందుకనే వెస్ట్రన్ వాళ్ళ రిలీజియన్స్లో కూడా అదే, వాళ్ళు పునర్జన్మ లేదు అంటే అర్థం నేను కూడా అక్కడ అంటే వాడు అదే వ్యక్తి వంటి మనం కూడా అదే వ్యక్తి నువ్వు అది ఇప్పుడు వచ్చావు, అదే వ్యక్తిగా సత్యం అనే వ్యక్తిగా నువ్వు వచ్చావు ఇక్కడికి. అంటే ఒక పేరు ఇచ్చా నీకు, అదే ఒక బాడీకి ఇంకో పేరు పెట్టచ్చు. ఇక్కడ ఉన్న వాసనల సముదాయం ఇంకోలా ఉండొచ్చు అక్కడ. అంటే గొప్ప సంగీత విద్వాంసులు అయితే అక్కడ కూడా సంగీత విద్వాంసులు అవుతావు, అలాంటివేవో క్యారీ అవుతాయి. అంతేకాని ఇదే వ్యక్తి లేడు. అంచేత పునర్జన్మ నేను అంటాను, ఎందుకంటే దీని ఇస్ నో ఇండివిజువల్. ఈ జ్ఞానంలో శక్తి లోపల ఉన్నటువంటి ఆలోచన సముదాయం ఏదైతే ఉందో అది క్యారీ అవుతుంది. అంతే, అది మెటీరియల్ కాదు. అది అంటాను నేను, శక్తి. అది మనం ఊహించలేమండి. శక్తి ఒకటండి, మీకు ఆలోచన ఎన్ని రకాలు. మీ ఎగ్జాంపుల్ అండి, ఎన్ని రకాల, దానికి ఎంత శక్తి ఉంది. వాడు హిట్లర్కి ఆ జ్యూస్ మీద వాడి మీద వచ్చిన ఆలోచన ఎంత మారణకాండండి ఆలోచన అండి. అది ఒక్క ఆలోచన శివబాయ్ చాలా ఇంపార్టెంట్. అది అంత శక్తి, నిజంగా అంత శక్తి ఉందంటే ఆలోచన. వాడు ఇలా కూర్చొని వాడు రోడ్డు మీద చిన్న యాక్సిడెంట్లో వాడు గట్టిగా తిట్టాడు, నీ తప్పు లేదు, రగిలిపోతున్న తర్వాత వెళ్ళి మర్డర్ చేస్తావు. తర్వాత అది గుర్తు ఆలోచన వచ్చి వెళ్ళి మర్డర్ చేస్తావు. దానికి ఎంత పవర్ఫుల్ ఆలోచించండి ఆలోచన అనేది, అది శక్తిది. సో ఈ శక్తి ఎక్కడ మెటీరియల్ లేదు. శక్తికి మెటీరియల్ కూడా శక్తి యొక్క ఇది రూపమే. ఎవడు సముద్రం కెరటాలు కూడా సముద్రం నీరే అన్నట్టు వాడు ఎవడో అడిగాడు, నువ్వన్నీ చెప్తున్నావు, జ్ఞానం ఉందంటున్నావు, ఇవన్నీ ఏమిటి ఆలోచనలు, మనసు, బాడీ ఇవన్నీ కాదంటున్నావు. మరి కాదనుకుని జ్ఞానం అంటున్నావు, జ్ఞానం ఉందంటున్నావు. మరి అక్కడ సముద్రంలో అయితే ఆ కెరటాలు ఏ కెరటం అయితే ఎలా వచ్చిందో నొరగొచ్చిందో అదంతా నీరే అన్నప్పుడు ఇప్పుడు ఇది కూడా అదే అవ్వాలి కదా. నీ జ్ఞానంలోంచి ఇది వచ్చినప్పుడు మరి ఈ శరీరం కూడా అదే శరీరం కూడా జ్ఞానమే, జ్ఞానంలోని శక్తే, అంతే.